నూనె మాగాయ పెడదామని, అంటే పచ్చి మామిడికాయతో మాగాయ పెట్టడానికి అని చెప్పేసి నేను ఈ మామిడికాయలు తెప్పించాను. ఇవి కడిగేసి చక్కగా గుడ్డ పెట్టి తుడిచేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిని పీల్ చేసుకుంటాను. ఇవన్నీ కూడా ఇలాగా పీల్ చేసేసుకుందాం. నేను ఎండు మాగాయి పెడతాను, ఈ నూనె మాగాయి పెడతానండి. ఈ నూనె మాగాయి అయితే మాత్రం ఎక్కువ రోజులు, సంవత్సరం అంతా నిలవ ఉండదండి. ఒక్క 6 నెలలు మాత్రమే నిలవ ఉంటుంది. ఇది ఆ ఎండు మాగాయ అయితే సంవత్సరం కాదు, 2 సంవత్సరాలైనా మనకి నిలవ ఉంటుందన్నమాట. అందుకని ఇది అప్పటికప్పుడు చేసుకుని తినేసే పచ్చడి కాబట్టి ఇది సూపర్గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి, కానీ పుల్ల కాయ ఉంటేనే బాగుంటుంది. ఇది ఇలాగా కాయలన్నీ కూడా మనం ఇలాగా తొక్కలు తీసేసి మనం ఇందులో పెట్టేసుకుందాం. ఇలాగా ఇది కూడా తీసేస్తున్నాను. ఇలాగ అన్ని కాయలు తీసేసి, నాకు ఆల్చిప్పతో తీయడం రాదండి, ఓన్లీ ఈ పీలర్తోనే ఇలాగా పీలర్తో అన్ని కాయలు తీసేస్తాను. ఇలాగా అన్ని కాయలు కూడా తీసేసి మీకు చూపిస్తాను. రెండు కాయలు మాత్రమే మీకు చూపిస్తున్నాను, అంతా చూపిస్తే లెంత్ పెరిగిపోతుంది కదా, అందుకోసమని. సారీ, చెయ్యి జారుతా. జీడులు ఉన్నాయి. ఇంకా ఏముందండి, వేసవి వచ్చిందంటే మనకి పచ్చళ్ళ పండగే, ఫెస్టివల్, పికిల్ ఫెస్టివల్ అన్నమాట. ఇలాగా అన్నీ కూడా మనం తీసేసుకుందాం. తీసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారా, అన్ని కాయలు ఇలాగ ఎన్నో లేవులండి, ఒక 8 కాయలు. వీటిని తొక్క తీశాను, 9 కాయలు, 8 కాదు, నేను లెక్క కరెక్ట్గా పెట్టలేదు. ఓకేనా, ఇలాగా ఇవి అన్నీ కూడా కట్ చేసి మీకు చూపిస్తాను. ఇలా తొక్క తీసి పెట్టుకున్న మామిడికాయల్ని మనం ఎలా తరుక్కోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఏ మాగాయ అంటామంటే నూనె మాగాయ లేదా పచ్చి మాగాయ, పచ్చి ముక్కల మాగాయ. ఇలా సన్నగా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరుక్కుంటే ఇవి చక్కగా బాగుంటుందన్నమాట. వేగంగా ఎండుతాయి. బాగుండడం అంటే వేగంగా ఎండుతాయి అన్నమాట. ఇవి ఎక్కువ పడమట వాళ్ళు పెడతారండి, కానీ మా మేనమావ భార్య వాళ్ళు అందరూ కూడా మాకు అటుపక్క వాళ్ళే అన్నమాట. దాని నుంచి వాళ్ళ దగ్గర నాకు ఇది అలవాటయ్యింది. మా మేనమావ భార్య సావిత్రి గారు అని ఆవిడ పేరు. మా మేనమావ భార్య అంటే ఆవిడ పెట్టేవాడు చాలా బాగా. ఈ పడమట వాళ్ళు చేసే వంటలన్నీ కూడా చాలా చక్కగా చేసేవారండి ఆవిడ. ఆవిడ దగ్గర నాకు ఇది అలవాటైందనమాట. ఇలాగా మామిడికాయలన్నీ కూడా మనం తరిగేసుకుందాం. ఇలా సన్నగా పొడువుగా తరుక్కుంటే మనం ఏదైనా మనం ఎండ పెడితే వేగంగా ఎండిపోవాలి. ఇవి ఒక 2 గంటల పాటు అలా అని ఒరుగులు అయిపోతే వెంటనే ఊరదన్నమాట, ఒరుగులు అవ్వకూడదు. ఇవి ఇన్స్టెంట్గా కూడా మనం తినడానికి బాగుంటుంది. పీచు ఉంది చూసారా కాయకి. ఇది మామూలు మాగాయ అనుకోండి, మనం అంటే ఎండబెట్టిన మాగాయ అనుకోండి, ముక్కలు ఎండబెట్టిన మాగాయ అనుకోండి. అవి మనం ఈ టెంకలు కూడా మేము వేసి టెంక పులుసు, టెంక పచ్చడి అని మేము చేస్తామండి.
అలా కూడా చేసుకోవచ్చు. పప్పులో కూడా వేసుకోవచ్చు, టెంక పప్పు అని మేము వెరైటీగా కొన్ని చేస్తామన్నమాట. ఇలాగా కాయలన్నీ కూడా మనము తరిగేసుకుందామండి. ఇంకా ముక్కలన్నీ మనం తరిగేసుకున్నామన్నమాట. తరుక్కున్నవి వీటిని మనం, ఇవి 8 కాయల ముక్కలండి. ఈ 8 కాయల ముక్కలకి మనం చూసుకుని ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇవి ఇలా తరిగి పెట్టుకున్నాను. వీటిని మనం ఎండలో పోస్తాను. నేను పోసినప్పుడు మీకు ఇప్పుడు పోస్తాను, పోసి మీకు చూపిస్తాను. ముక్కల్ని మనం ఎండబెట్టుకుందాం. ఇవి పట్టుకుని వెళ్ళి ఎండబెడుతున్నాను అన్నమాట. చూసారా, ఎండలోని ఇలాగా ముక్కకి అంటకుండా ఇలా ఎండబెట్టుకోవాలన్నమాట. ఇలా ఎండబెట్టుకున్నవి ఒక 2 గంటలు, గట్టి ఎండ అయితే 2 గంటలు లేదా ఓ 3 గంటలు ఎండబెట్టుకోవాలి. మరి అలానే గట్టిగా అయిపోకూడదు ముక్క. ఎండాక మీకు చూపిస్తాను. మధ్యలో అవసరమైతే ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఎండబెట్టి తెచ్చిన మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కలుపుకుందాం. చూడండి, 1, ఇవి 2 కప్పులు వచ్చాయండి. 2 కప్పులు వచ్చాయన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా తగ్గించి వేసుకుందామండి. ఉప్పు 2 కప్పులు కదా, అరకప్పు మాత్రమే నేను వేశాను ఉప్పు. కారం కొంచెం ఎక్కువగా వేసుకుందాం. చూస్తున్నారా, అది అరకప్పు వేసాను. ఇది తలకొట్టి కప్పు వేశాను. ఈ ఉప్పు కారం దీనికి పట్టినట్టుగా కలిపేసుకుందాం. మనం టేస్ట్ చూసి కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు కదండి. ఒక్కసారి అంత ఉప్పు వేసామనుకోండి, ఈ రోజుల్లో ఉప్పులు సరిగా ఉండట్లేదు కదా. కొన్నిట్లో ఎక్కువ ఉంటున్నాయి, కొన్నిట్లో తక్కువ ఉంటున్నాయి. ఇలాగా అంతా ముక్కలకి పట్టినట్టుగా కలిపేసుకుందాం. ఇది సంవత్సరం ఉంటుంది అంటున్నారు కానండి, సంవత్సరం అయితే నాకు తెలిసినంత వరకు ఉండదండి. ఎందుకంటే పచ్చి మామిడికాయ కదా, అంచేత ఉండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుందాం. మూకులు పెట్టుకుని ఆవాలు మెంతులు వేయించుకుందాం. నేను కొంచెం ఒక 5-6 స్పూన్లు మెంతులు వేచిస్తున్నానండి. ఎందుకంటే పచ్చళ్ళ సీజన్ కదా, ఉండాలి కదా, అందుకు. ఇప్పుడు దీన్ని మనం వేయించేసుకుందాం. ఇందులో పచ్చళ్ళ ఇంగు కూడా వేసేస్తున్నానండి. చక్కగా వేయించేద్దాం. మరీ నల్లగా అయిపోకుండా అలాగే తెల్లగా కాకుండా తీసుకోవాలి. చూస్తున్నారా, ఈ కలర్ సరిపోతుందండి. ఇప్పుడు మనం ఆవాలు కూడా వేసుకుని అవి ఇవి కలిపి వేసుకుందాం. నేను ఒక 3 స్పూన్లు ఆవాలు కూడా వేస్తున్నాను. చూస్తున్నారా, ఆవాలు చిటపట్లు ఆడుతున్నాయి. ఇంకా నేను ఆపేస్తానండి. చక్కగా ఈ 2 కలిపి మంచి సువాసన వస్తున్నదండి. పచ్చళ్ళకి ఈ మెంతులు ఆవాల సువాసనే ఇంగుగా కలిపి బాగుంటుంది. దీన్ని ఆపేసాను, స్టవ్ ఆపేసాను. దీన్ని పక్కన పెట్టేసుకుని చల్లారాక మిగతా పని చూద్దాం. ఇది ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఈ మూకుడు పెట్టి నూనె వేస్తాను. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను.
నూనె మాగాయ మూడో రోజు మూత తీసి చూద్దాం. చూసారా చక్కగా ఎలాగా నూనె అంతా ఎలా తేలిపోయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. మనం ఈ బాటిల్లోకి తీసేసుకుందాం. దీన్ని అంతా కూడా ఈ బాటిల్ ఎంతో లేదండి, కొంచెమే పెట్టాను. ఎందుకంటే ఎలాగా మేము ఎండుమాగాయ పెట్టుకుంటామండి, కాకపోతే పప్పులోకి పులుసులోకి లేదని ఇప్పుడు మళ్ళీ పెట్టాను అనమాట. ఇది అంతవరకు సరిపోతుంది కదా అనేసి. చూసారా అండి, నూనె మాగాయి ఇందులో పెట్టేసుకున్నాను. మళ్ళీ నూనె బాగా తేలిపోతుందండి. ఇంకాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సర్వే జనో సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నదే కదా మన కాన్సెప్ట్. ఉంటానండి, మీ మీనాక్షి రాజశేఖర్.